హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్కువ కూరగాయలు లేకుండా ఆనియన్స్ ఇంకా టమాటా తోటి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా సరికొత్త రుచితో ఒంటికి చలువ చేసే మెంతి పులుసు తయారు చేసుకుందాం. ఒకసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరు. అన్నం మొత్తం దీంతోటే తినేస్తారు. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ రెసిపీని మనము అన్నంలోకి మాత్రమే కాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు వేసుకున్నాను. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దీన్ని ఇలా కంటిన్యూస్గా అటు ఇటు కదిలించుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మెంతులు మనకి కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అవి సరిగ్గా వేగకపోతే మనకి చేదుగా అనిపిస్తాయి. చక్కగా వేగితే మంచి సువాసనతోటి మనం తయారు చేసుకునే డిష్కి మంచి టేస్ట్ని ఇస్తాయి. చూడండి, ఇక్కడ మెంతులు కూడా చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీని వెంటనే నేను ఇంకొక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. తడి లేకుండా పొడిగా ఉన్న జార్ తీసుకొని ఇది మొత్తం అందులో వేసుకొని దీన్ని బాగా మెత్తటి పౌడర్ లాగా చేసుకుంటున్నానండి. ఇలా ఈ పొడిని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ తర్వాత మనం పులుసులో యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోండి. అందులో ఒక 3 స్పూన్ల వరకు నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను. ఈ డిష్ తయారు చేయడానికి నువ్వుల నూనె అయితే బాగుంటుంది. మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఆయిలే వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూను మెంతులు వేసుకున్నానండి. 1 స్పూన్ మినపగుండ్లు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని పోపు దినుసులన్నీ చక్కగా వేగి ఆవాలు చిటపట అంటూ వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పోపు అంతా చక్కగా వేగిన తర్వాత ఇందులో చిటికెడు ఇంగు వేసుకుంటున్నాను. తర్వాత 1 కప్పు సాంబార్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఈ పులుసులోకి సాంబార్ ఆనియన్స్ అయితే బాగుంటాయి. ఆ రసాన్ని అంతా కూడా పీల్చుకొని మనకి జ్యూసీగా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర సాంబార్ ఆనియన్స్ లేకపోతే నార్మల్ ఆనియన్స్ అయినా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక 15 నుంచి 20 వరకు వెల్లుల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలని సగానికి కట్ చేసి తీసుకున్నానండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న పచ్చిమిర్చి కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలని మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అంటే ముక్క మనకి కొంచెం అలా కనిపించేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలు కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి టమాటాలు మగ్గడం కోసం. అలాగే 1/2 స్పూను పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇక్కడ టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను పులుసు పొడి యాడ్ చేస్తున్నానండి. మనం రెగ్యులర్గా సాంబార్ పెట్టుకునేటప్పుడు ఏ పొడి అయితే వాడతామో దాన్నే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను వాడిన సాంబార్ పొడి తయారీ విధానం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలి అనుకుంటే చూడండి. 2 స్పూన్ల వరకు సాంబార్ పొడి వేసానండి. సాంబార్ పొడి వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను చింతపండు రసం యాడ్ చేస్తున్నానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో కొంచెం సేపు నానబెట్టుకున్నాను. నానబెట్టుకోవడం వల్ల మనకి గుజ్జు తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. తర్వాత తొక్కలన్నీ తీసేసి ఇలా గుజ్జు వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఒకేసారి మరి ఎక్కువ వాటర్ వేయట్లేదండి. ఇలా చింతపండు గుజ్జు వరకు యాడ్ చేసుకుంటున్నాను ముందు. నెక్స్ట్ ఇందులో టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇందాక జస్ట్ మనం టమాటాలు మగ్గడం కోసం కొంచెంగానే వేసుకున్నాం కదా. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. చింతపండు పచ్చిగానే యాడ్ చేసుకున్నాం కదా, అందుకని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఆ చింతపండు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. కొంచెం సేపటికి చూడండి, ఒక 2 మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా మనకి ఇలా పైకి తేరుతున్నట్లు వచ్చేస్తుంది. చింతపండు కూడా మనకి ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. పెద్ద గ్లాసులు ఉంటాయి కదా, మనం వాటర్ తాగే గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను.
వాటర్ వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికేలోపు ఒక మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి తీసుకున్నానండి. చూడండి, ఇలా కొంచెం కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇందులో 10 నుండి 12 వరకు మిరియాలు వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది బాగా మెదిగిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక వడపోతలో వడకట్టేసుకుని ఇలా కొబ్బరి పాలు తీసుకున్నానండి. కొబ్బరి మిరియాలు ఇలా పాలు తీసి పెట్టుకున్నాను. ఈలోపు మనకి ఇక్కడ ఈ పులుసు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిరియాల పాలు యాడ్ చేసుకుంటున్నానండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇందులో మనం ఇందాక వేయించుకొని పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వరకు వేసుకుంటున్నానండి ఈ పొడి. ఈ పులుసులకి ఇలాంటి పొడి యాడ్ చేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. అండ్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో నేను కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నాను. ఈ బెల్లం యాడ్ చేయటం వల్ల మన టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మనం మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతేనండి, కొంచెం సేపటికి మనకి పులుసు రెడీ అయిపోతుంది. మరి పల్చగా ఉండే కన్నా ఈ చిక్కదనంతో ఉంటే రైస్లోకి బాగుంటుంది. ఇంకా చపాతీలు, జొన్న రొట్టెలు, ఇడ్లీ, దోశలు అన్ని బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ తోటి, సరికొత్త రుచితోటి అస్సలు ఒకసారి టేస్ట్ చూసారంటే వదిలిపెట్టరండి. నాలుక తుప్పు వదిలింది అనిపించేలా అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా నేను కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. పైన కొంచెం నువ్వుల నూనె వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇది వేయకపోయినా పర్వాలేదు, కొంచెం మరింత రుచి కోసం యాడ్ చేస్తున్నాను. ఇది వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ మెంతి పులుసుని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.